హాయ్ అండి. ఇది మనకి థాయిలాండ్ మ్యాంగో అని అంటారండి. థాయిలాండ్ మామిడి. ఇది మనకి ఇక్కడ తయారైంది కాదండి. డైరెక్ట్ మనకి థాయిలాండ్ నుంచి వచ్చిందండి. థాయిలాండ్ నుంచి అంటే డైరెక్ట్ మనకి మన చిన్న మొక్కలు రప్పిస్తామండి. చిన్న మొక్కలు రప్పించిన తర్వాత అది అంటుగట్టిని మనకి చిన్న మొక్కకి వస్తే దాన్ని మళ్ళీ ప్యాకెట్ నుంచి ప్యాకెట్ మార్చి కనీసం దాని మీద ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రయల్ వేసిన తర్వాత అండి అప్పుడు మనం మార్కెట్లోకి వదలటం జరిగిందండి. ఎలాగంటే దీని స్పెషల్ ఏంటంటే అండి, థాయిలాండ్ మ్యాంగో అంటే 365 రోజులు కూడా కాయలు వచ్చేదన్నమాట అండి. ఎలా అంటే ఇది మనం మనం ఏమైనా పెద్ద కుండీలో కానీ వేసుకుంటే కనుక మన బాగా స్లోగా ఎదుగుతుంది. అది నేలలో వేసుకున్నా కూడా బాగా స్లోగా డెడ్ స్లో అనమాట అండి. బాగా చాలా స్లో గ్రోత్ అనమాట. ఇప్పుడు మనకి ఈ ఈ మామిడి ఉందండి. ఇప్పుడు ఈ చెట్టుని కూడా బాగా ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఎల్లో కలర్ వచ్చినా కూడా మనం తింటాక కూడా చాలా కూడా, కానీ పెద్ద సైజు అయితే రాదు. మనకు నేల సారాన్ని బట్టి కూడా కొంచెం పెద్ద సైజు కూడా రావచ్చు. కానీ ఏంటంటే అండి, ఈ థాయిలాండ్ మామిడి అనేది మనకి తోటవారీగా వేసుకోవటానికి మాత్రం పనిచేయదండి. ఎందుకంటే తోటవారీగా ఎవరు వేయటం అది జరగలేదండి. ఇది ఎలా అంటే మామూలుగా మనం ఇంటి దగ్గర కానీ లేకపోతే మన ఫామ్ హౌస్లో కానీ అందంగా ఏమన్నా పార్కుల్లో ఇలా కొన్ని ఏరియాల్లో వేస్తాక ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే 365 రోజులు అంటే 365 రోజులు అంటే మొత్తం చెట్టు అంతా కాయదండి. ఓ సైడ్ పోతుంటుంది, ఓ సైడ్ కాయ ఉంటుంది, మళ్ళీ ఓ సైడ్ పోతుంటుంది, ఓ సైడ్ కాయ ఉంటుంది. అలాగ మనకి ఏదో మామూలుగా మనకి కంటిన్యూగా ఏదో ఒక సైడు ఏదో కాస్తానే ఉంటుంది. కానీ ఏంటంటే మనకి ఒక సాయిల్ ఒక ఏరియాని బట్టి కూడా మనకి కాయ అది రావడం జరుగుతుందండి. ఎర్ర నేల కూడా బాగానే ఉంటుంది మామిడికి. అన్ని ఏరియాల్లో అన్ని నేలల్లోనూ కూడా ఇది మామూలుగా వస్తుంది. నల్లరేగడి, ఎర్ర నేల, ఇలాగ అన్ని నేలల్లో కూడా ఇది బాగా తయారవుతుందండి. కానీ ఏంటంటే ఇది మనం అనుకున్నంత మామిడి రకాల్లో ఇది బాగా హైట్ ఎదిగే రకం మాత్రం కాదండి. ఇది డార్ఫ్గా స్లో గ్రోత్గా ఎదుగుతుంది అనమాట అండి. ఈ రకం అంటే దీని వాల్యూ కూడా బాగా ఎక్కువ. దీని రేట్ వచ్చండి, ఈ మొక్క రేట్ వచ్చి దీని రేట్ వచ్చండి ఇది 4000 అండి మొక్క అండి. ఇది 4000 అంటే ఇది మనం ఈ నేలలో కూడా వేసుకోవచ్చు. రకం కూడా చాలా బాగుంటుందండి. కానీ ఏంటంటే ఒక మొక్క 2 మొక్కలు కానీ వేసుకోవచ్చండి. అంటే మనకు 365 రోజులు కూడా అంటే మామిడికాయ కూడా దొరకలేని టైంలో మనం తింటాకే బయట మామిడికాయ దొరకలేని టైంలో కూడా కాస్తుందండి. ఇది ఓ సైడ్ కాస్తుంది, ఓ సైడ్ ఏమో పూత వస్తుందండి. అలాగే మనకు స్లో గ్రోత్గా ఉంటుందండి. బాగుంటుంది. రకం మాత్రం చాలా బాగుంటుందండి. ఈ ప్రస్తుతం మార్కెట్లో కూడా బాగా వెళ్తుంది. మార్కెట్లో బాగా వెళ్తుంది అంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మామూలుగానే ఈ రైతు వారీగా పట్టుకెళ్ళిన వాళ్ళు ఒక 20 మొక్కలు 30 మొక్కలు పట్టుకెళ్ళి దీన్ని వేసుకుని దీన్ని అమ్మటం కూడా జరుగుతుందండి. సూపర్ మార్కెట్లో కూడా ఇవి ఉంటున్నాయి. కానీ ఏంటంటే ఇవి ఎక్కువ రైతు వారీగా కూడా వేసుకోరండి. కానీ ఏంటంటే ఇది మామూలుగా ఈ రకం అనేది థాయిలాండ్ మామిడి అనేది ఉన్నదని చెప్పేసి ఆ రకాన్ని సూపర్ మార్కెట్లో చూసి మన దగ్గరికి వచ్చి మీ దగ్గర థాయిలాండ్ మామిడి ఉందంట కదండి అని చెప్పేసి మన దగ్గర అడిగి పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అది చూసి ఈ రకం మనకి కాయలేని రోజుల్లో కూడా కాయలు కాస్తుందని చూసి మురిసిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏంటంటే ఇది ఎక్కువ పులుపుతనం ఉండదండి. మామూలుగానే నార్మల్గా ఉంటుంది. స్వీట్ అయితే ఎక్కువ ఉంటుంది. కలర్ అయితే పండు కలర్ వచ్చేస్తుందండి. మీకు చెట్టునే ముగ్గుతుంది కాయ. మీకు తీసుకుని పక్కన పెట్టుకున్నా కూడా ముగ్గుతాకి కూడా అవకాశం ఎలాగున్నా ఇది చెట్టుని ముగ్గుతాం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. కాయ కూడా చాలా బాగుంటుంది. కానీ మనం నేలలో వేసుకున్న తర్వాత దీన్ని వర్మీ కంపోస్టు తర్వాత మామూలుగా వర్మీ కంపోస్ట్ మనం వేసుకోవడం వల్ల కూడా మొక్క బాగా డెవలప్ అవుద్ది. దీన్ని కూడా మనం ఎక్కువ వాటర్ అది ఎక్కువ వేయకూడదండి. ఈ పూత అది ఇలాగ ఉన్నప్పుడు వాటర్ అది ఎక్కువ అవడం వల్ల పూత కూడా రాలిపోతూ ఉంటుంది. కానీ ఏంటంటే వాటర్ అది కూడా తగ్గించుకుని ఈ పూత వచ్చే టయానికి బాగా లైట్గా హెవీగా కాకుండా మనకి సమానంగా నీళ్ళు అది పోసుకుంటే కూడా ఈ రకం కూడా బాగా తయారవుద్దండి. కాయ కూడా బాగా తయారవుద్ది. ఈ థాయిలాండ్ మామిడి అనేది మనకి వేసుకోవడం వల్ల కూడా దీనివల్ల నష్టమేమి లేదని చెప్పేసి తెలియపరుస్తున్నాం.